ఫోటోలో చూపిస్తున్న విధంగానే పక్షులకి మనం ఆహారాన్ని ఇలా అందిద్దామండి. ఇది ఒక మంచి కార్యక్రమం. అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా చూసి నా వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ప్రోత్సహించండి. ఇక్కడ మనం కారుణ్యం చూపించవలసింది పక్షుల విషయంలో కూడా, జీవుల పట్ల కూడా మనం దయ చూపించాలని ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. ఏంటంటే మనం ఇక్కడ దయా కారుణ్యం అనేది, మనం మొక్కజొన్న పొత్తులు అవి సగం తిని పాడేస్తూ ఉంటాం. అలా బయట విసిరేయకుండా సగం తిని మిగిలిపోయిన మొక్కజొన్న పొత్తులు ఉంటే గింజలన్నీ ఇలా ఒలిచి అలా అరిటాకు కోసుకుని ఒక పళ్ళెంలో గింజలను ఒలిచి పెట్టుకుని ఇలా అరిటాకు కోసుకుని, చిన్నది అరిటాకు ఏదో ఒక ప్లేట్ మన ఇంట్లో ఉన్నది ఉట్టిగా పెట్టకుండా కాగితంలోను ఇలా అరిటాకులో శుభ్రం కడిగి ఇలా చిన్న చిన్న గింజలన్నీ కూడా ఇలా వేసి అలా గోడ మీద మనం పక్షులకి పెట్టినట్లయితే వాటికి మనం ఆహారం అందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అవి సంతోషంగా ఉన్నట్లయితే మన మనసు కూడా సంతోషంగా ఉంటుంది. ఆహారం వృధా చేయకుండా ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి అందరూ ఇలాగ చేయండి.